ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని హైదరాబాద్ చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సింధు భైరవి అందిస్తారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి హైదరాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సంబంధించి తెల్లవారుజాము నుంచే ఇక్కడ భక్తులు ఆలయానికి క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. కాబట్టి ఇక ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రెండు రకాలుగా పిలుస్తారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి 3 కోట్ల మంది దేవతలతో శ్రీ మహావిష్ణువు భూమికి దిగి వచ్చి భక్తుల్ని ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం. ఇలా వైకుంఠ ఏకాదశి రోజు ప్రముఖంగా చెప్పుకోవాల్సి వచ్చింది ఉత్తర ద్వార దర్శనం గురించి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ ఈ రోజు అందుకే ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి, అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించింది కూడా ఈ రోజే అని చెప్పి భక్తులు నమ్ముతారు. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలతో భక్తులు ఇక్కడ బారులు తీరారు. గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం వేయించేసి ఉన్నారు. ఇక ఇక్కడ ఆలయం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇటు అల్పాహారం కానీ, బాదం పాలు, ఇక్కడ పాలు ఇస్తున్నారు. తాగునీటి సమస్య కానీ, ఇలా భద్రతకు సంబంధించి కానీ గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక ఏకాదశి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మామూలుగానే మనందరికీ తెలుసు ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు. అలాగే ఇక ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులు ఆరాధిస్తే విష్ణువుని ఎంత పుణ్యం అయితే లభిస్తుందో ఈ రోజు అంత పుణ్యం లభిస్తుందని చెప్పి భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజున ఏదేమైనా కూడా కొత్త సంవత్సరానికి ముందు వచ్చే ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకొని వారి మనసులో ఉన్న కోరికలన్నీ, అంటే మనశ్శాంతిగా ఉండాలి, వారి కుటుంబం బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ గంటల తరబడి ఇక్కడ, అంటే మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత ఎంతలా ఉందో, ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. అయినా కూడా చలిని లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు ఇక్కడికి బారులు తీరి దర్శనం చేసుకుంటున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఆలయం అంతా కూడా అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుని రకరకాల పుష్పాలతో అలంకరించి ఈ పర్వదినాన స్వామివారిని అలంకరించారు. భక్తులకి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా, అంటే ఉత్తర ద్వార దర్శనమే ఎందుకు అని అనుకుంటే, వేరే ద్వార దర్శనాలు అయితే కొంతకాలమే వైకుంఠంలో ఉంటారంట. అదే ఉత్తర ద్వార దర్శనం అయితే ఇంకా అక్కడే స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ ఉండిపోవచ్చు అనుకుంటారట. ఇక ఉపవాస దీక్ష గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు చాలా మంది వీలైనంత వరకు కఠిన ఉపవాస దీక్షలు ఉంటారు. ఈ రోజంతా కూడా స్వామివారి ఆరాధనలో గడుపుతారు, భజనలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. అలాగే రేపు మళ్ళీ ఉపవాస దీక్షని విరమించి ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. రేపు ద్వాదశి రోజున ఉపవాస దీక్షను విరమిస్తారు. ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సంవత్సరానికి 24 ఏకాదశుల్లో ఒకే ఒక్క ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈ రోజుని ఏదేమైనా కూడా వారి దైనందిన జీవితంలో ఎలా ఉన్నా కూడా పక్కకు పెట్టి ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి వస్తారు. ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో ఇదే సందడి, ఇదే శోభాయమానంగా, దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయాలకు వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక తిరుమల విషయానికి వస్తే 10 రోజులు అక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా కల్పిస్తారు. మనం చూడొచ్చు గంటల తరబడి, అంటే కిలోమీటర్ల మేర ఇక్కడ ఆలయాల ముందు భక్తులు బారులు తీరి ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. భారీ బందోబస్తు మధ్య, పోలీస్ బందోబస్తు మధ్య, భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడ స్వామివారి దర్శనాన్ని ఆలయాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఇప్పుడు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో మీరు చూడొచ్చు, పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా పొద్దున్న తెల్లవారుజాము నుంచే వచ్చి స్వామివారి లిప్తపాటు దర్శనం కోసం వారు వేచి ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అంటే కిలోమీటర్ల మేర కూడా, అంటే ఎక్కడా కూడా వారు, అంటే ఎంత ఓపికగా అయినా కూడా ఉండి, ఎంత సేఫ్ అయినా కూడా ఉండి స్వామివారి దర్శనం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. చిన్న పిల్లలు కానీ, అటు కుటుంబ సమేతంగా పెద్దలు కానీ అందరూ చాలా ఓపికగా ఎంత సేఫ్ అయినా కూడా స్వామివారి దర్శనం కోసం వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ, అంటే ఇప్పుడు భక్తుల్ని అడిగితే కూడా చెప్తున్నది ఒకటే, కొత్త సంవత్సరం కాబట్టి, ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈ రోజు ఇంత
పవిత్ర దినాన మేము స్వామివారికి మా మనసులోని కోరికల్ని విన్నవించుకుంటున్నాము. అలాగే కొత్త సంవత్సరం కాబట్టి అంత బాగుండాలి అని కోరుకుంటున్నాం అని చెప్పి భక్తులు కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కెమెరామెన్ శ్రీకృష్ణతో సింధు భైరవి.